హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం కూడా చదువుతున్నాను వినండి. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. పురుషుడైనా స్త్రీ అయినా, యూదుడైనా గ్రీకు దేశస్థుడైనా, చదువుకున్నోడైనా చదువు రానోడైనా, అధికారి అయినా అనధికారి అయినా, ధనవంతుడైనా దరిద్రుడైనా, అందరి యొక్క ఆధ్యాత్మిక స్థితి ఒకే రీతిగా ఉండాలి. మేము పెద్ద ఉద్యోగం చేస్తున్నామండి, మనసాక్షిని కాపాడుకోలేమంటాం కుదరదు. ప్రతి ఒక్కడిని దేవుడు క్రీస్తు తనలాగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఈ బోధలు యేసు ప్రభుని నమ్ముకోమంటారని, నమ్ముకున్నాం కదా అంటారు. మరి నమ్ముకున్నాక ఇంకెందుకు? ఎందుకండి ఎందుకు? ప్రభువుని నమ్ముకుంటమే భక్తి కాదు, బాప్తిసం పొందడమే అయిపోలేదు. మనం క్రీస్తు సారూప్యంలోనికి మలచబడాలి. మనలో ఉన్న పాతాదాము స్వభావము, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుండి పరిపూర్ణమైన విడుదల పొందాలి. ఒకేసారంటండి దేవుడు మన పాపాలను కనుక మనకు చూపిస్తే, మన దౌర్భాగ్యపు స్థితిని మనకు బయలుపరిస్తే, మనం గుండె పగిలి చచ్చిపోతామట తట్టుకోలేక. ఇంత పరమ దుర్మార్గున్నా నేను, ఇంత దుష్టురాలినా నేను అని నిన్ను నీవే క్షమించలేనంతగా వేదన పడవలసి వస్తుంది. అందుకే మన పాపాల్లో సగం పాపాలు ఆయన మర్చిపోయాడంట. ఏం చేశాడండి ఆయన? వదిలేసేసాడు పోనీలే అని. కానీ పాపం మనం ఒప్పుకోకపోతే, మనం సరిచేసుకోకపోతే మన పాపం మనల్ని పట్టుకుంటుంది. ఒప్పుకున్న పాపం క్షమించబడింది, ఒప్పుకొనని పాపం తీర్పుకు సిద్ధపడుతుంది. మనం ప్రతిసారి దేవుని వాక్యం వింటున్నప్పుడు మన జీవితంలో ఉన్న ఏంటంటే ఫిజియోథెరపీ చేస్తారు ఇవాళ యాక్సిడెంట్లు అయిన వాళ్ళకి, చేతులు కాళ్ళు ఇరిగిన వాళ్ళకి. ఎందుకు రోజు ఒక నెల రోజులు 3 నెలలు ఫిజియోథెరపీ అంటారు? ఎందుకు? ఒకే రోజు పట్టక నిరిచేయచ్చు కదా. ఆ బెండ్ అయిన దాన్ని రోజు సాపు చేస్తే అప్పుడు పనిచేస్తుంది. అలాగే యేసు ప్రభు మనల్ని సాపు చేసి, ఈ విషయంలో సరిలేవు, ఈ బలహీనత నీలో ఉంది, ఈ విషయంలో నీ హృదయం సరిచేసుకో, నీ ప్రవర్తన ఈ విషయంలో మార్చుకో, నన్ను చూడు, నాలా ఉండు, నాలా సహనం కలిగి ఉండు, నాలా ప్రేమను కలిగి ఉండు అని క్రీస్తు మనస్సును అర్థం చేసుకోవడానికి మనం మందిరాలకు, దేవుని సన్నిధికి మరల వెళ్ళాలి. దేవుని వాక్యం మరల వినాలి. ఒక డాక్టర్ అవ్వాలంటే 5 సంవత్సరాలు చదువుతున్నారు, 1 సంవత్సరం అవసరం అంటున్నారు. ఒక ఇంజనీర్ అవ్వాలంటే ఉద్యోగం రాని బీటెక్ కోసం 4 సంవత్సరాలు చదువుతున్నారు. ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఏంటంటే యేసులాగా మారాలంటే 2 ఏళ్ళు సరిపోద్దా, 3 ఏళ్ళు సరిపోద్దా, 5 సంవత్సరాలు సరిపోద్దా, 10 సంవత్సరాలు సరిపోద్దా? పరిశుద్ధుడైన పౌలు అన్నాడు, ఎంతో గొప్ప సేవ చేస్తున్నాడు ఆయన. అప్పటికే ఎన్నో ఆత్మలు రక్షించాడు ఆయన. నేను ఇంకా సిద్ధి పొంది తిని అనుకోవడం లేదు. ఐఎమ్ నాట్ స్టిల్ పర్ఫెక్ట్. నేను ఇంకా గురి ఎద్దకు పరిగెడుతున్నాను. క్రీస్తులాగా మారడానికి రాత్రి మగళ్ళు పోరాడుతున్నాను. ఈ రోజున విశ్వాసులన్న వారికి క్రీస్తులాగా మారాలనే ఆశ లేదండి. పాస్టర్ గారులకి సంఘాన్ని సమకూర్చాలనే ఆశే కానీ ఆ సంఘాన్ని తీర్చిదిద్దాలి, వారిని పరిపూర్ణులుగా చేయాలి, సంపూర్ణులుగా చేసి క్రీస్తు ముందు నిలబెట్టాలి అనే ఆశ లేదు. వాక్యం గట్టిగా ఉంటే జీర్ణించుకోలేరు. హల్లెలూయా చెప్పమంటే చెప్పేస్తారు, చప్పట్లు కొట్టమంటే కొట్టేస్తారు.
ఇది ఈజీ భక్తి అండి, ఉద్రేకపు భక్తి, ఆర్భాటం భక్తి. లోతుకెళ్ళాలి, గుండె కదలాలి, గుండెల్లో నుంచి మూలుగులు రావాలి, గుండెలు కరగాలి, కన్నీరు ఏరులై పారాలి. ఎండిపోయిన కళ్ళులండి వాళ్ళ ఎక్కడ చూసినా పశ్చాత్తాపం లేదు. తప్పు చేసిన దానికి సమర్థించుకుంటారే కానీ, తప్పు చేశావని చెప్తే తిరగబడతారే కానీ, నువ్వు చేసింది సరిలేదు అంటే నువ్వు సరే అని ఎదురు ప్రశ్న వేస్తారే కానీ నేనేమి చేసి తినని పశ్చాత్తాపడేవారు లేరట. ఈరోజు సంవత్సరాల తబడి మీరు విన్న వాక్యాలన్నీ గుర్తుపెట్టుకోండి. ఎన్నోసార్లు మీ అంతరాత్మ మిమ్మల్ని హెచ్చరించింది, ఎన్నోసార్లు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఒప్పించాడు. మీరు ఏ విషయాల్లో తప్పుగా ఉన్నారో, ఏ విషయాల్లో మీరు నిర్లక్ష్యంగా ఉన్నారో ఆ విషయాలు మళ్ళీ మళ్ళీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట వినబడకండి, ఆయన వైపు చూడండి. ఇదిగో ప్రభువా, నా హృదయం విరిగిలని హృదయాన్ని నీకు అర్పిస్తున్నానంటే అది ఎలాంటి హృదయమైనా సరేనండి, ఆయన బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నువ్వు పోగొట్టుకున్న సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, నీ ఆస్తిని సమస్తం ఇస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. నీ ఆత్మను మా మీద కుమ్మరించి మా బాధల నుండి విడుదలే కాక మాకు మనశ్శాంతి కలిగినట్లుగా, రక్షణ పొందినట్లుగా మెత్తని హృదయం దయచేయము నాయన. ఏ ఒక్కరు కఠిన హృదయంతో ఇక్కడి నుంచి వెళ్ళక, తెరచిన హృదయంతో నిండిన దీవెనలతో నిన్ను స్తుతించుచూ వెళ్ళుటకు మా జీవితాంతం వరకు నీకు నమ్మకస్తులై ఉంటున్నట్లు పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించుము. ఎవరి హృదయ స్థితి ఎలాగున్నదో ఎరిగిన దేవుడము, ఎవరి అవసరత ఏదో ఎరిగిన దేవుడము. మా హృదయాలను, మా జీవితాలను, మా అవసరతలను తీర్చగలిగిన జీవము గల దేవా, నీకే స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. నీ అద్భుత కార్యాలు మాలో జరగనిమ్మని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా.